లేకుండా ఇక్కడ చితి కూడా పేర్చినది. బయటకు నా యాజ్ఞలే నడిరాయందు శబదఘనములోన పలుకుతున్నావు. చెడుగా చాల్ చాల్ తగుదునే ఏటి కుచ్చము నాగలనా చవేచము కదలు కదలవా. కాడు నీ అబ్బ సొమ్మా. అయ్యో, ఇప్పుడు కూడా ఎంత పరాభం జరుగుతున్నది. ప్రాణపతి, ఇట్టి కష్టములందు నీవు నాకు సహాయపడుటకు నా అండనుండనైతివి. నీవెందున్నావు కదా నాథ, ఎందున్నావు కదా. ఏమి ఇది పతి విధోరయా ఎవతయా కానీ నెలంతాం లగానే కనిపించో కారణాంతరమున వ్యక్తి కష్టము చెందినట్టున్నది. అదిగాక నిన్నెప్పుడో ఎక్కడో ఆయనను విచారించిన తథ్యమున్నది. పడతి పడతి భాగ్యరామగన్నా ఓ పోవుసున్నావు. నీ కొడుకా గతించి ఎవ్వర నీకు సుఖమును లేరా. నడిరే ఎందు పండిగా శ్మశాన సోనిక చిత్రమై నీ రీతి వహింపు వేచి పొలమేమి కుటుంబమా. అరయ ఇతడక మహనీయుడతిదో పది పది విధములను కాదు హృదయ శాంతి పొడని ఇప్పుడు మౌనం వహించడం వల్ల కార్యం నెరవేరదు. కావున ఇట్లా మాట్లాడేది. లోపల తిరిగేది సిద్ధమూర్తి
భాగ్యదేవతం ఏమి ఇది? ఓ మాలిని, ఏమయ్యా? నేను సిద్ధునుగాను పూసేసిండుగాను తోడు లేక ఈ వల్ల కాటికి శవమిలి తెచ్చితివో నీ చరిత్రము ఎరింపు వచ్చిన కష్టములన్నీ తీరవు కదా. ఇట్లు తీరు మహాత్మ అన్నగా అన్నగా ఎంత రోకల్లబాడిన నా దీన చరిత్రమెల్ల ఒక పాడిని పలుకుదు దిక్కుమాలి దిక్కుమాలి పూజుడా, నీవు నాకు కడుపూజుడుగా దోచుచున్నావు. నేను కాశీపురమున ఒక బ్రాహ్మణుని ఇంట దాసినయ్యా. దాసివా? అవునయ్యా. పేరు? నా పేరు హంసనారి అందరయ్యా. ఈ చనిపోయినవాడు మా ఒక్కగానొక్క కుమారుడయ్యా. ఈ నేటి సాయంత్రం సమయంలో అడవికి పోయి పట్టణంకు సాధువు ఏమిది? ఈ మాలిని చూసినప్పుడు ఎంతయో నా హృదయహార్ణముగా దుఃఖ సంకిలిమై కాక చించి గలివేలి నోట వసయించడు ఒక్కొక్క మా గలివేలి నోట వసయించడు ఒక్కొక్క మాట వృక్కవచ్చోయుధమయి ఒక్కవచ్చోయుధమయి వెగించడు విలాచుదిగాచిన నాది మానసమ్మ యమ మాట పొందితయో యమ మాట పొందితయో రంగు నరంగు తెరంగు నుదంత నెల్లా
సుఖించనోయి సుఖించనోయి చంద అని ననరాదు కానీ మాలిని, ఏమయ్యా? నేను సిద్ధును గాను భూసేసుడు కాను. ఈ వల్లకాటి కావిలి కాయవాడను. సాహసము చేసి ఈ అర్ధరాత్రి తోడు లేక కాటికెట్టి శమసిత్తుము నీ చరిత్ర ఎంగింపుము వచ్చిన కష్టములని అనుభవించుతీరు కదా. పూజుడా, నువ్వు బలే దహనంలో కూడా ఒకరి ఆజ్ఞ కావాలి. నువ్వు బలే తెగుతాలున్నవాని కదా. పదపదుప్పుడు తడవైన మాకు వేలపించదవని అంత తగులు పోవా సూర్యుదై తొలగోయూరుకుందుమా మిగిలిపోతే దీముతిగాను ఇచ్చట తొలగుమా. ఓ దయమయ్య, ఎరుగకు చేసే నేరం మన్నిపుము. విప్రుని ఎంట ఊడిగము చేసుకొనిన గ్రాసవాసము జరగని నిరుపేదరాలినయ్యా. ఏ విధముగా నీకు కాటి సుంకము చెల్లింపగలనయ్యా? నువ్వు పేదరవాలైన మాకేమి, భాగ్యమంతురాలైన మాకేమి, మాకు రావలసిన సుఖం కంటే మేము ఎక్కువ ఉపయోగించము. మాడ ఒకటిను పిండదండములు ఒక పాతయో మాకిచ్చిన కానీ అప్పుడు ఈ శవమును దహిప్పనివ్వను. నన్ను కఠినాత్మను నువ్వు శిక్షించినా సరే కొలదారం బీటంపించి ఈ షండాల దాచినికి కరుణ హరపద పూజ కుండలకి అంచటి గొలిసి కులాభిమానములన్న త్వరగన వెచ్చబెట్టి అది చందం చక్రవర్తికి తబుచి దుష్కరము వల్ల కాటి అధికారముచ్చున్నప్పుడు నల్లా దుష్కర బుద్ధి కరుంగొడెక్కడది. దీన రక్షణ తప్పు కాదు కదా. తప్ప ఒప్ప మాకడ చెప్పము. చెవును భారవేసి చక్రమునకెళ్ళ ఏక చక్రము వహించిన చక్రవర్తి కుమారునికి ఈ కాటిలో చారుడు నేలకు నోచుకొనకపోతివి. నీ ప్రారంభమునకు ఎంతని విలపిందునయ్యా, ఎంతని విలపిందును. నేను బొత్తుగా నమ్మను. ఇప్పుడు నువ్వు ఉన్న అభయము శరీరే మాత్రమ కాదు, బాగా ఆలోచించుకోము. ఆలోచించుకున్నట్టుకి ఏమున్నదయ్యా? ఏమును లేదా? ఏమీను లేదే. ఏమును లేదా? ఏమీ లేదయ్యా. ఏమును లేదా? ఉన్నదానినే ఏ నెలకైతే తెగనమ్మవలేనా? నా వద్ద ఏమున్నదని తెగనమ్మగలరయ్యా? అది పాల సూర్య ప్రభా కల్లి 90 వెలుగొల్లుచున్నది. బాల సూర్య ప్రభా 90 వెలుగొల్లుచున్నదా? ఎచ్చట మహాత్మా? అది తలము పయ్యదలో నడుంగుసు సంస్కాంత నీలందలం పటీల గల జీవన్ పాల సూర్య ప్రభా కల్లి 90 వెలుగొల్లుచున్నది. అది మాంగళము కాబోలు, అది మాంగళము కాబోలు, అది మాంగళము కాబోలు. దానినే ఏ నెలకైనంతగా నమ్మి నీ చుతులకై వెచ్చించి చలదే. వశిష్ఠ మహర్షి ప్రభావించే నా పతి కదా కన్నులకు గోచరం కానీ నా మంగళి ముక్క చండ కాదు కాదు
నా మంగళం కనుగొని నిన్ను చెందాలనుకున్నాను. నా పతి హరిశ్చంద్ర చక్రవర్తి. స్వామి, నేను స్వామి మీ జీవితేశ్వరుని చంద్రమతిని స్వామి. దేవి దేవి స్వామి, చంద్రమతివా దేవి? నీవు చంద్రమతి? వీడు మన లోహిదాసుడా? అవుడు స్వామి. నాయనా కుమారా లోహిత, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిన్నావా అయ్యా? అప్పుడే నీకు 100 ఏళ్ళు నిన్నావా? ముజలేదింకను ముప్పు కాయలు కాయ, ముజలేదింకను ముప్పు కాయలు కాయ, సర్వసర్వస్త్రము శగ్రతలము వాయలే వాయలేదింకను కంబాయత్తుల మెచ్చగ జయింపలేదే, అశ్విని మేధావు ఎత్తుల వాయలేదే. సల్వలేదింకను సత్తులు కాటనైన ఈ చిన్నతను నీ సింహాసనమున నిల్పలేదే. సలుపలేదింకను జగోటి మెచ్చగా తల్లిదండ్రులకి మాకు కన్న తల్లిదండ్రులకి మాకు నీళ్లు విడవలసిన పని గోన సల్వలేదే. నీ పనులున్ననేమి నీకు మన్నిరేడా, ఇన్ని పనులున్ననేమి నీకు మన్నిరేడా, ఇన్ని పనులున్ననే నీకు మన్నిరేడా, ఎత్తుకి సాగలేసిరారా అందగాడా. మీరిక దుఃఖం అణుచుకొని కుమారుని దాన విధికై ఏదైనా ఒక ఉపాయం ఆలోచింపుడు. దేవి స్వామి, ఎట్లును మీ దర్శనానికి అయిపోయి మా స్వామి గెలిచిన మాడయో ఒక పాతియో సంపత్తు రాజామి నా సహాయము నేను చేతుకు నాకు రావాల్సిన పిండాగూడు మానుకుందుని దేవి. నాథా, ఇట్టి కష్ట సమయమందు మీరు ధర్మపదమును తప్పనందులకు నాకు సంతోషముగా ఉన్నది. కానీ మా దొరసాని కడికేగెదను. ఆమె కాస్త దయ చూపుకున్న విధి ఎట్లు విధించును అట్లే అగునుగాక స్వామి, అట్లే అగునుగాక. శీఘ్రముగా భైరవ దేవి.